వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 31వ అధ్యాయము. విద్యాసాగరుడు: గురుదేవా, మీరు తెలుపుతున్న శ్రీ స్వామి సమర్థుల లీలలు సకల ధర్మాలను తెలుపుచున్నాయి. శ్రీ గురుతత్వం కొద్ది కొద్దిగా బోధపడుచున్నది. అవధూత తత్వము అవగతమగుచున్నది. అయినా ఆర్య పండితులు ఈ తత్వమును ఎందుకు తెలుసుకోలేరు? ఉపనిషత్తులలో ఈ తత్వం గురించి పూర్తిగా విశదపరిచి ఉన్నది కదా, మరి ఎందుకు వారు సద్గురువును గుర్తించలేదు? వివరముగా తెలుపండి అని ప్రార్థించినాడు. శ్రీ నిత్యానంద యోగి చిరునవ్వు నవ్వుతూ విద్యాసాగరుని బుద్ధి కుశలతకు లోలోన ఆనందపడుతూ, నాయన, నీవు అడిగిన విషయం అతి సూక్ష్మమైనది. వేదాంతములను ఎంత అధ్యయనం చేసినా అందులోని అతి రహస్యమును గ్రహించుటకు సద్గురువుకు సర్వస్వ శరణాగతి కావాలి. అట్లు కాలేని పండితులందరూ ఎంత కుశలురైనను ఈ తత్వాన్ని ఎరుగలేరు. వారికి అంతర్దృష్టి లేదు. అందువలన మోహములో పడి తిరుగాడుచుందురు. బాహ్య దృష్టి ఉన్నంత వరకు అంతర్దృష్టి మూతబడి ఉండును. అతి తృష్ణ వీడిన వారి యందు మాత్రమే అంతర్దృష్టి ఉదయించును. విషయాల ఆలసుల యందది ఎట్లు ఉదయించును? నీచ కామములను విడనాడి తత్వముపై దృష్టి నుంచవలెను. మనస్సును పరిపరి విధములా పోనివ్వక అత్యంత ఏకాగ్ర బుద్ధితో సత్యమును అన్వేషింపవలెను. అప్పుడు ధ్యానమంతయు తెలివికి వచ్చును. భావాతీతమైన సత్యము గోచరించును. ఆ సత్యమే అమృత తత్వమును పొందించును. తన్ను తాను తెలియక తెలుసుకొన ప్రయత్నింపక పుస్తక జ్ఞానముతో అహంకరించువారు ఎంతటి పండితులైనా ఈ తత్వమును పొందలేరు. కావున వినయశీలి, నీవు అందులకై పూర్తిగా ప్రయత్నించుము. రా, మనము అక్కల్కోటలో శ్రీ స్వామి సమర్థుల లీలలను ఇంకా కొన్ని తెలుసుకుందాము. విద్యాసాగర, శ్రీ స్వామివారి వద్దకు కేవలం భక్తితో ముక్తి కోరి వచ్చేవారి కంటే కోరికలతోనూ భుక్తి కోసం వచ్చేవారు చాలామంది ఉండేవారు. శ్రీ స్వామివారు వారి కోరికలను తీర్చి ఆరోగ్యములను ప్రసాదించి భుక్తి మార్గము చూపటమే కాకుండా తమ శక్తితో వారిలో భక్తి జ్యోతిని వెలిగించేవారు. అంతేకాదు, శ్రీ స్వామిని అనేక విధాలా పరీక్షించడానికి కూడా చాలామంది వచ్చేవారు. ఒకసారి అక్కల్కోటలో ఉండే రాధ లేక రాహా అని పిలువబడే వేశ్య కూడా వచ్చినది. ఆమె చాలా అందగత్తె మరియు గొప్ప నాట్యకత్తె. ఏ పురుషుడైనా తన అందానికి దాసుడుగాక తప్పదనే గర్వము కలిగిన స్త్రీ. శ్రీ స్వామి అంతటి స్వామి తనకు దాసుడైతే ఎనలేని ఘనత లభిస్తుందని ఆయన మనోనిబ్బరాన్ని పరీక్షించేందుకు చక్కగా అలంకరించుకొని వారి సన్నిధికి వచ్చినది. శ్రీ స్వామివారి వద్ద శ్రీ వామనబువ బ్రహ్మచారి, అతని మిత్రులు, మరికొంతమంది భక్తులు కూర్చుని ఉన్నారు. ఆమె వారికి పాదాభివందనం చేసి దగ్గరగా కూర్చున్నది. ఆమె రాకకు భక్తులు ఆశ్చర్యపోయినారు. ఎవరైనా కావాలని శ్రీ స్వామిని పరీక్షించడానికి ఆమెను పంపినారేమోనని అనుకొనసాగినారు. శ్రీ స్వామివారి దివ్యమైన రూపాన్ని చూడగానే ఆమె మనస్సులో ఆ శరీరం ఎప్పుడైనా స్త్రీ స్పర్శ కలిగి ఉన్నదా లేదా అన్న సందేహం తలెత్తింది. శ్రీ స్వామి ఆమెను చూచి చిరునవ్వు నవ్వి, నీవు ఇక్కడికెందుకు వచ్చినావు? నా నుండి నీకేమి కావాలి అని అడిగినారు. ఆమె వారి వైపు తన సహజమైన వేశ్యగుణముతో కంటి చూపులు చూడసాగినది. శ్రీ స్వామి, పురుషునికి స్త్రీకి భేదమేమి? పురుషుడిలో లేనిది స్త్రీలో ప్రత్యేకంగా ఉన్నదేమిటి అని అడిగినారు. అందులకు ఆమె ముసిముసి నవ్వులు నవ్వుచూ, పురుషునిలో లేనివి స్త్రీలకు అధికంగాను అందముగాను ఉన్నవి 2 ఉన్నాయి. మీ కొరకు ఆ 2 విలువైన కానుకలను తీసుకొచ్చాను అన్నది. శ్రీ స్వామి పకపకా నవ్వి, ఓహో అలాగా, అవి నీకున్నాయా? నీ శరీరానికి ఉన్నాయా? నీవు వానిని తీసి మరొకరికి ఇవ్వగలవా? అయితే సరే, వాటిని నేను స్వీకరించానులే అన్నారు. మరుక్షణమే ఆమె స్థనాలు కృషించిపోయి వక్షస్థలము మగవాని ఛాతీలాగా మారిపోయింది. ఆమె వృత్తికి ఆధారమైన పాలిన్లు కృషించిపోవడంతో ఆమె గర్వమంతా పోయినది.
ఆశ్చర్యంతోనూ దుఃఖముతోనూ మౌనంగా నిలబడినది. అక్కడ అలా ఉండగానే శ్రీ స్వామి వంటి యోగ శ్రేష్ఠుడైన ఒక దివ్య పురుషుణ్ణి తాను పరీక్షించ సాహసించుట ఎంతో అపచారమని పశ్చాత్తాపపడినది. ఆమె అంతర్యంలో కూడా పరిణామం కలిగి తన వృత్తి మీద అసహ్యం కలిగినది. ఆమె శుద్ధమైన భక్తితో శ్రీ స్వామిని శరణు అంటూ పాదములకు నమస్కరించినది. గంగానది ఆవిర్భవింపచేసిన విష్ణుపాదాలే అవి అన్న భావన ఆమెలో కలిగినది. ఆ యోచన ఆమెలోని మాలిన్యాన్ని కడిగివేసినవి. ఆమె తన వృత్తిని పూర్తిగా మానివేసి నిత్యము శ్రీ స్వామిని దర్శించుచుండేది. కొంతకాలానికి శ్రీ స్వామి ఆమెకు తన యందు కలిగిన భక్తిని చూచి ఆమెను ఆశీర్వదించిరి. ఆమెకు అవ్యక్త అనుభూతి కలిగి అక్కడ నుండి శ్రీ స్వామి అనుమతితో కాశీకి వెళ్ళి అక్కడ ధ్యానాదులను చేసుకుంటూ జీవించి బృందావన్లోనూ కాశీలోనూ గడిపినది. విద్యాసాగర, ఈ విధముగా శ్రీ స్వామిని విష్ణుభువ రూపంలో విద్యాశ్రీ, రాజా మాలోజీ రూపంలో రాజ్యశ్రీ, వేశ్య రాధాబాయి రూపంలో సౌందర్యశ్రీ పరీక్షించి ఓడిపోయినవి. అంతేకాదు శ్రీ స్వామి సమర్థుల అద్భుతమైన ఆత్మ సౌందర్యములో కరిగిపోయినవి. భగవంతుడు కరుణా సముద్రుడు. తాను చేసిన పాపాలకు పశ్చాత్తాపపడుతున్న ఏ జీవినైనా క్షమించి కృపతో అనుగ్రహిస్తారు. మురుకునీటి కాలువలు పరిశుద్ధమైన నదులలో కలిస్తే పరిశుద్ధమైనట్లు దైవము వైపు మళ్ళిన అంతఃకరణ తన మాలిన్యాన్ని కోల్పోయి పరిశుద్ధమవుతుంది. దివ్యాకర్షణల పురుషుని ఏ ఆకర్షణలు కదిలించలేవు. ఒక్కొక్కప్పుడు జోరుగా వర్షం కురుస్తుంటే శ్రీ స్వామి తమను పల్లకిలో ఎక్కించి ఆ వర్షంలో తిప్పమని భక్తులను కోరేవారు. అలాగే భక్తులు ఒకసారి పల్లకీని 6 మైళ్ళు మోసుకొని పోయి అలసిపోయినారు. వారు పల్లకీ బరువుగా ఉండడంతో మోయలేకపోయారు. శ్రీ స్వామి పల్లకీ దిగి అక్కడ ఉన్న భక్తుని గుర్రం ఒకటి పొట్టిది ఉంటే దానిని తీసుకుని దాని మీద పక్క ఊరికి పోసాగిరి. గుర్రం పొట్టిదిగాన శ్రీ స్వామి పాదములకు రాళ్లు కొట్టుకుంటున్నాయి. అది చూచి భక్తులు బాధపడి శ్రీ స్వామితో తాము తమ శరీర బరువును తగ్గించినట్లయితే మేము పల్లకీలోనే మిమ్మల్ని తీసుకొని వెళ్ళగలము అని చెప్పిరి. అందువలన దయామయుడైన శ్రీ స్వామి అంగీకరించి పల్లకీలో కూర్చున్నారు. ఈసారి పల్లకీ మహా సునాయాసంగా పైకి లేచిపోయినది. కొంత దూరం పోయిన తరువాత బాగా చీకటి పడినది. ఆ రోజు రాత్రికి రోడ్డు ప్రక్కనే ఆగి అందరూ విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం నుండి నడిచి నడిచి అలసిపోయినారు. భోజనం కూడా లేదు. అందరికీ ఆకలిగా ఉన్నది. అయినా ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కొంత సమయం గడిచాక ఒక భక్తుడు శ్రీ స్వామి వారితో మెల్లగా, శ్రీ స్వామి, భక్తులందరూ ఉదయం నుండి ఏమీ తినలేదు. ఆకలిగా ఉన్నది, ఏం చేయాలి? ఇక్కడ ఏ గ్రామమూ లేదు అని అడిగినాడు. అప్పుడు శ్రీ స్వామి, భయపడకండి, ఒక భక్తుడు మంచి తినుబండారాలతో వస్తున్నాడు అని చెప్పారు. ఇంతలో దూరంగా ఎవరో వచ్చుచున్న అలికిడి అయినది. కొంత సమయం తర్వాత దేశపాండే అనే భక్తుడు ధార్వాడ్ నుండి సకుటుంబంగా బయలుదేరి ఆ దారినే శ్రీ స్వామి దర్శనార్థం అక్కల్కోట వస్తున్నాడు. దారిలోనే ఉన్న శ్రీ స్వామిని దర్శించినాడు. శ్రీ స్వామికి అక్కడ ఉన్న 100 మంది భక్తులకు వంట చేయించి షడ్రసోపేతంగా భోజనం పెట్టించాడు. అతను అక్కల్కోటలో అన్నదాన సంతర్పణం చేయడం కోసం తయారుగా వచ్చుచు దారిలోనే ఆ కార్యమును పూర్తి చేసినాడు. అహ్మద్ నగరం నుండి వచ్చిన భక్తుడు దర్శనానంతరం ఏదైనా రుచికరమైన వంట చేయించి శ్రీ స్వామికి నివేదనగా ఇవ్వాలని మనసులో అనుకున్నాడు. శ్రీ స్వామి అతని మనోభావమును గ్రహించి వెంటనే తనకు పప్పు, పాయసం కావాలని కోరారు. ఆ భక్తుడు ఆనందముతో తన భార్య చేత ఆ వంటకాన్ని వండించి శ్రీ స్వామిని ఆహ్వానించాడు. ముందు బ్రాహ్మణులకు పెట్టమని, తర్వాత తాము తింటామని చెప్పారు. 2 బ్రాహ్మణులకు 2 ఆకులలో వడ్డించి 3వ ఆకులో శ్రీ స్వామికి వడ్డించారు. ఆ బ్రాహ్మణులు వారికి వడ్డించినవి తిని 3వ ఆకులోనివి కూడా వారికే కావాలని కోరారు. దారితోచక కాదనలేక దానిని కూడా వారికి వడ్డించాడు. జరిగినది శ్రీ స్వామికి తెలుపడానికి భార్యాభర్తలిద్దరూ శ్రీ స్వామి దగ్గరకు వచ్చారు. వారిని చూచిన వెంటనే శ్రీ స్వామి తమ పొట్టను అదుముకుని పెద్దగా త్రేంచి ఆ రోజు వారు భోజనానికి చేసిన పదార్థములన్నింటినీ వివరముగా వర్ణించి జీడిపప్పు ఎక్కువైందని చెప్పి మిగిలిన వంటకాన్ని తెమ్మనిన్నారు. అతని భార్య ఖిన్నురాలై, సద్గురుదేవా, ఏమీ మిగలలేదు అని దీనంగా తెలిపినది. అందులకు శ్రీ స్వామి, అమ్మా, ఒక మూల బజ్జీ మిగిలి ఉన్నది, తీసుకురా అన్నారు. ఆమె వెళ్ళి చూస్తే బుట్టలో ఒక ప్రక్కన నిజంగానే బజ్జీ మిగిలి ఉంది. ఆమె దానిని తీసుకొని వచ్చి శ్రీ స్వామికి ఇచ్చినది.
దానిని తిని వారు తృప్తి పడినారు. అక్కడ ఉన్న వారందరికీ ఇది అరణ్యవాసంలో ద్రౌపదీదేవిని అక్షయ పాత్రలో ఒక మెతుకు ఉంది ఇవ్వమని శ్రీకృష్ణుడు దానిని తిని తృప్తి నొందిన ఆ సన్నివేశం గుర్తుకు వచ్చినది. శ్రీ స్వామి కృష్ణావతారమని అనుకున్నారు. చిప్లం గ్రామం నుండి గోపాలరావు అనే బ్రాహ్మణుడు శ్రీ స్వామి దర్శనానికి అక్కల్కోట వచ్చాడు. ఆ రోజు అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నది. అతనికి స్నానం చేయటానికి కుండ, చెంబు ఎవ్వరూ ఇవ్వలేదు. ఎవరి తొందరలో వారున్నారు. ఎదురుచూచి చివరకు అతను ఒక దళితుని ఇంట్లో కుండను తీసుకుని స్నానం చేశారు. ఈ విషయం అందరూ వింతగా చెప్పుకున్నారు. శ్రీ స్వామికి మామూలుగా హుక్కా అందించే బ్రాహ్మణుడు బల్వంతరావుకు ఈ విషయం తెలిసినది. అతను గోపాలరావును భోజనం దగ్గర సహపంక్తిలో కూర్చోనివ్వక విడిగా కూర్చోబెట్టాడు. గోపాలరావు ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చుని భోజనం ముగించాడు. అయినా మనస్సులో అలా జరిగినందుకు బాధపడ్డాడు. ఆ రోజు సాయంత్రం బలవంతరావు శ్రీ స్వామికి భోజనం తీసుకొని వెళ్ళగా స్వామి అలిగి అతడు పెడితే తినక అన్య కులస్తులను తాకితేనే అపవిత్రుడైపోతాడా ఏమిటి అని మందలించారు. ఆ రోజు భోజనం బాలప్ప వచ్చి తినిపించవలసి వచ్చింది. ఆ తర్వాత బల్వంతరావు చేత హుక్కా కూడా అందుకోలేదు. ఏ సేవకు అవకాశం ఇవ్వలేదు. 4 రోజుల తర్వాత అతనికి మతి చెలించి పిచ్చివాడయ్యాడు. కొంచెం తెలివి కలిగినప్పుడు శ్రీ స్వామి పాదాల మీద పడి తనను కాపాడమని వేడుకొన్నాడు. శ్రీ స్వామి దయతో అతనిని గోపాలరావుకు సేవ చేయమన్నారు. అలా చేసి అతను ఆ బాధ నుండి విముక్తి పొందాడు. ఈ సంఘటన తర్వాత ఎవరూ ఇలా ప్రవర్తించేవారు కారు. అలా ఎవరైనా కొత్తవారు చేయబోతే శ్రీ స్వామిని కోపగించుకొని శిక్షిస్తారు అని బలవంతరావు కథను తెలిపేవారు. మహారాష్ట్ర ప్రాంతములోనూ నిజాం రాజ్యంలోనూ తరచుగా ప్లేగు వ్యాధి వ్యాపించేది. అది ఎంతోమంది జనాలను పొట్టన పెట్టుకునేది. ఆయా ఊరి జనులు శ్రీ స్వామి వద్దకు వచ్చి శ్రీ స్వామిని శరణు కోరారు. రక్షింపమని ప్రార్థించేవారు. ఆయన వారితో, మీ గ్రామదేవతకు సక్రమంగా నైవేద్యం పెట్టండి, ఆ తరువాత నేను ఆమెతో మాట్లాడుతాను అనేవారు. ఆశ్చర్యంగా ఆయా గ్రామాలలో శ్రీ స్వామి చెప్పినట్లు చేయగానే ఆ వ్యాధి తగ్గిపోయేది. ఆ సమయంలో ఎన్నో గ్రామాల ప్రజలు శ్రీ స్వామివారి నుండి రక్షణ పొందారు. పూనా గ్రామంలో మోతే అనే గొప్ప కీర్తనకారుడుండేవాడు. అతనికి సంగీత ప్రావీణ్యమే కాక వేదాంతపరమైన అర్థాలను సరళమైన భాషలో అందరికీ విపులంగా వివరించడము కూడా అలవాటు. అతను గొప్ప పేరుగాంచిన వాడొకటచే ఎన్నో వేల మంది ప్రజలు అతని కీర్తన వినడానికి వస్తుండేవారు. శ్రీ స్వామివారు కూడా సంకీర్తన సమయంలో వెళ్ళి కూర్చుండేవారు. ఒకనాడు సంకీర్తన ఖాస్బాగ్ అనే తోటలో జరుగుతున్నది. శ్రీ స్వామికి ఒక ఆసనమును వేసినారు. శ్రీ స్వామి దాని మీద కూర్చొని ఉన్నారు. సంకీర్తన చాలా మంచి రసవత్తరముగా ఉన్నది. అందరూ చక్కని అనుభూతిని పొందుతున్నారు. ఉన్నట్టుండి మోతే బిగ్గరగా, ఈ భవసాగరము నుండి మనసు దాటించగల మహానుభావుడు ఎవరు అని అన్నాడు. అది విన్న శ్రీ స్వామి ఒక కాలును క్రింద పెట్టినారు. మోతే పరిగెత్తుకుని వెళ్ళి ఆ పాదమును పట్టుకొని గుండెలకు హత్తుకుంటూ, అవును, ఈ పాదం మనలను తరింపజేయగలదు అని అంటూ ఉండగానే శ్రీ స్వామి 2వ పాదము కూడా క్రిందకు దించినారు. మోతే భావోద్వేగముతో 2 పాదాలను గుండెలకు హత్తుకొని, ఈ పాదస్పర్శలే మనలను దరిచేర్చగలవు అంటూ తన్మయావస్థలో కన్నీరు కార్చసాగాడు. ఈ దృశ్యము చూచిన మిగిలిన వారెందరో భక్తితో మనస్సు ద్రవించి ఆనంద బాష్పాలు కార్చినారు. అందరూ జై జై శ్రీ స్వామి సమర్థ, అక్కల్కోట మహారాజ్కి జై అని నినాదములు చేశారు. కౌపీనధారి సన్యాసి సమర్థో జ్ఞానభాస్కర, నారాయణ స్వరూపిచ ధనధార వివర్జిత. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 31వ అధ్యాయము సంపూర్ణం.